శ్రీశైలంలో కొలువున్న పార్వతీ అమ్మవారిని భ్రమరాంబికాదేవి అని, స్వామివారిని మల్లికార్జున స్వామివారని ఎందుకంటారో తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని జీవితం కావాలని, అమరత్వాన్ని ప్రసాదించమని కోరతాడు. అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ, నీకు 2 కాళ్ళు ఉన్న మనిషి వల్ల కానీ, 4 కాళ్ళు ఉన్న జంతువు వల్ల కానీ ఎప్పటికీ మరణం అనేది సంభవించదు అనే వరాన్ని ఇచ్చారు. ఇక ఆ వరం ఉందన్న అహంకారంతో అరుణాసురుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న మునులను, ఋషులను అష్టకష్టాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీ అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు. మునుల కష్టాలని, అరుణాసురుడికున్న వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి లక్షల కొద్దీ తేనెటీగల గల గుంపుగా మారి ఆ అరుణాసురుడిని చుట్టుముట్టి చంపేస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం కేవలం 2 లేదా 4 కాళ్ళున్న జీవులు మాత్రమే అరుణాసురుడిని చంపలేవు. అందుకే పార్వతీ అమ్మవారు 6 కాళ్ళు ఉండే తేనెటీగల రూపంలోకి మారి అతన్ని వధించారు. తేనెటీగలను సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు. కాబట్టే అప్పటినుంచే పార్వతీ అమ్మవారిని భ్రమరాంబాదేవి అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. మరియు ఆ కొండ మీదకు వచ్చిన మొదటి రోజు నుంచి పార్వతీ అమ్మవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తూ ఉండటం వలన స్వామివారిని మల్లికార్జునుడు అనే పేరుతో పిలుస్తారు. అలా శివుడు పార్వతుడికిచ్చిన వరం ప్రకారం ఆయన మల్లికార్జున జ్యోతిర్లింగంగాను, పార్వతీదేవి భ్రమరాంబాదేవిగా శక్తిపీఠంగా శ్రీశైలం కొండ మీద కొలువుతీరారు. స్వయంగా మన చేత్తో తాకగలుగుతున్న ఆ శివలింగమే పరమేశ్వరుడు. మరియు చివరిగా మన కళ్ళ ముందు దగదగా మెరిసిపోతూ కనిపించే ఆ భ్రమరాంబాదేవియే ఆ శివుడి శక్తి రూపమైన పార్వతీ అమ్మవారు.